అసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ అది ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది మనం రోజూ వాడే కంప్యూటర్ లాంటిది కాదు, అస్సలూ కాదు. మనం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక సరికొత్త అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది మన భవిష్యత్తును మొత్తం మార్చేగల శక్తి ఉన్న ఒక టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పటిదాకా మనం ఇది అసాధ్యం అనుకున్న పనులన్నీ చేయగలిగితే ఎలా ఉంటుంది? అంటే క్యాన్సర్కి మందు కనిపెట్టడం, వాతావరణ మార్పులను అరికట్టడం, లేదా ఈ విశ్వం గురించిన పెద్ద పెద్ద రహస్యాలను ఛేదించడం. ఇలాంటి అతిపెద్ద సవాళ్లకు సమాధానాలు మన చేతికి దొరికితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదని సైంటిస్టు చాలా గట్టిగా నమ్ముతున్నారు. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే ఈ కొత్త కంప్యూటింగ్ విప్లవం ఏంటి, దీని వెనకున్న అప్రోచ్ ఎలాంటిది, ఇది మన నిజ జీవితంలో ఏ సమస్యలను తీర్చగలదు, దీనికి మనం ఎలా రెడీగా ఉండాలి, ఇంకా దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, వీటన్నిటి గురించి చూద్దాం. సరే, ముందుగా అసలు దీనొక కొత్త విప్లవం అని ఎందుకంటున్నారో చూద్దాం. ఇది జస్ట్ మన ఫోన్లు, ల్యాప్టాప్ల కన్నా కొంచెం ఫాస్ట్ అంతే అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది అంతకు మించి సైంటిఫిక్ డిస్కవరీల స్పీడ్ను పెంచి మన ఆలోచన విధానాన్నే మార్చేయగల ఒక పవర్ఫుల్ టూల్ ఇది. అయితే దీని అసలైన పవర్ ఎక్కడుందంటే దీన్ని ఒక్కదాన్నే వాడటంలో కాదు. ఆల్రెడీ మన దగ్గరున్న సూపర్ కంప్యూటర్లు అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్పిసి, ఇంకా మనందరికీ తెలిసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, వీటితో కలిపి వాడినప్పుడు దీని మ్యాజిక్ బయటపడుతుంది. ఈ మూడు శక్తులు కలిస్తే సైంటిఫిక్ రీసెర్చ్లో మనం ఊహించని అద్భుతాలు చేయవచ్చు. అయితే ఇంత పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయడం అంటే మాటలు కాదు, చాలా కష్టం. అందుకే మైక్రోసాఫ్ట్ దీనికోసం ఒక యునీక్ దారిని ఎంచుకుంది. వాళ్ళు కొత్త కొత్త మెటీరియల్స్, ఇంజనీరింగ్ టెక్నిక్స్తో ఈ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ల రీసెర్చ్లో చాలా ముఖ్యమైనది ఈ టోపోకండక్టర్ అనే మెటీరియల్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్కి గుండెకాయ లాంటిది. ఈ స్పెషల్ వినూత్నమైన పదార్థమే ఒక కొత్త తరం క్వాంటమ్ హార్డ్వేర్కి ఫౌండేషన్ వేసింది. ఆ అద్భుతమైన టోపో కండక్టర్ మెటీరియల్తోనే ఈ మజోరానా 1 అనే ఒక స్పెషల్ చిప్ను తయారు చేశారు. ఇప్పుడసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. మన నార్మల్ కంప్యూటర్లు బిట్స్తో పనిచేస్తాయి కదా, అంటే 0 లేదా 1. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ వాడతాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఒకేసారి 0 లాగా 1 లాగా ఇంకా రెండింటి మధ్యలో ఉన్న ఎన్నో స్థితిల్లో ఉండగలవు. ఇక ఈ మజోరానా 1 చిప్ గొప్పతనమేంటంటే ఫ్యూచర్లో దీన్ని లక్షలు కోట్ల క్యూబిట్ల వరకు పెంచుకుంటూ పోవచ్చు. ఎన్నెక్కువ క్యూబిట్స్ ఉంటే అంత పవర్. అందుకే ఇది ఈ ఫీల్డ్లో ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటిది. సరే, ఈ టెక్నాలజీ, ఈ క్యూబిట్స్ అంతా బానే ఉంది. కానీ దీనివల్ల మనకు నిజంగా ఏం ఉపయోగం? రియల్ లైఫ్లో ఈ పవర్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలను సాల్వ్ చేస్తున్నారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా మెడికల్ ఫీల్డ్. నోవో నార్డిస్క్ అనే కంపెనీ ఏఐ ఇంకా డేటాని ఉపయోగించి పేషెంట్స్కి భవిష్యత్లో ఏ వ్యాధులు రావచ్చో ముందే కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే దీనివల్ల ప్రతి ఒక్కరి బాడీకి తగ్గట్టుగా మందులివ్వొచ్చనమాట. దీన్నే ప్రిసిజన్ మెడిసిన్ అంటారు. ఇది హెల్త్ కేర్లో ఒక పెద్ద విప్లవం. క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు జాగ్రఫిక్ డేటాతో 3D మోడల్స్ తయారు చేయాలంటే 5 నెలలు పట్టేదట. ఇప్పుడు అదే పనిని కేవలం 24 గంటల్లోనే పూర్తి చేయగలుగుతున్నారు. ఆలోచించండి, 5 నెలల పని ఒక్క రోజులో అయిపోతుందంటే ఇక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుందో. ఇక ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. కుబోటా కార్పొరేషన్ ఏం చెప్తోందంటే ఒకప్పుడు అమ్మో ఇది కంప్యూటర్లో చేయడానికి చాలా టైం పడుతుంది అని పక్కన పడేసిన చాలా గొప్ప ఐడియాలను ఇప్పుడు మళ్లీ బయటికి తీసి స్టడీ చేసే ఛాన్స్ దొరికింది. ఇది కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి దారితీస్తోంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక్కటే మ్యాజిక్ చేయలేదు. దాన్ని సూపర్ కంప్యూటర్లు, హెచ్పిసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇంకా కొత్త ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీస్తో కలిపినప్పుడే దాని అసలైన పొటెన్షియల్ బయటపడుతుంది. అప్పుడే మనం మ్యాక్సిమం వాల్యూని పొందగలం. మరి ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ మన ఫ్యూచర్ని మార్చేస్తుందంటున్నాం. మరి దానికి మనం కూడా రెడీగా ఉండాలి కదా. కంపెనీలు, రీసెర్చర్లు, చివరికి మనం కూడా ఈ క్వాంటమ్ ఫ్యూచర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికోసమే క్వాంటమ్ రెడీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఇది మనకు క్లియర్ గైడెన్స్ ఇస్తుంది. ఫస్ట్ స్టెప్
ఒక క్లియర్ కంప్లీట్ క్వాంటమ్ స్ట్రాటజీని రెడీ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, ఈ టెక్నాలజీతో మన పోటీదారుల కన్నా ముందుండాలి. ఇక థర్డ్ స్టెప్, ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ దాని ఫుల్ పవర్ని వాడుకునేలా సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్ పాత్ గురించి చూద్దాం. అంటే ఈ ప్రయాణంలో అసలు అల్టిమేట్ గోల్ ఏంటి? సైంటిస్టులు దేనికోసం ఇంత కష్టపడుతున్నారు? ప్రస్తుతమున్న క్వాంటమ్ కంప్యూటర్లు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చిన్న శబ్దం వచ్చినా, టెంపరేచర్లో తేడా వచ్చినా వాటి క్యాల్కులేషన్స్ తప్పుపోతాయి. అందుకే వాళ్ళ ఫైనల్ గోల్ కేవలం ఒక పవర్ఫుల్ మెషిన్ని తయారు చేయడమే కాదు, బయట ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే తప్పులు చెయ్యకుండా స్టేబుల్గా, నమ్మకంగా పనిచేసే ఒక ఫాల్ట్ టాలరెంట్ కంప్యూటర్ను తయారు చేయడం. అదే అసలైన ఛాలెంజ్. సో మనం ఒక కొత్త కంప్యూటింగ్ శకం మొదట్లో నిలబడి ఉన్నాం. ఈ విప్లవాత్మక టెక్నాలజీ సైన్స్ను, ఇండస్ట్రీలను, చివరికి మన డైలీ లైఫ్ని కూడా ఎలా మార్చేస్తోందో ఆలోచిస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఈ ఫ్యూచర్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి మరి.